కార్తీక దీపం సీరియల్లో కథ మరో మలుపు తిరగబోతోంది. ఈ సీరియల్లో కార్తీక్ మొదట గతం మర్చిపోవడం, తర్వాత గతం గుర్తుకు వచ్చినప్పటికీ గుర్తు రానట్లే ప్రవర్తించడం, ఇలా పలు రకాల మలుపులతో సీరియల్ ప్రస్తుతం కొనసాగుతోంది. శౌర్య ఆచూకీ కోసం వెతుకుతున్న వాళ్ళెవరికీ శౌర్య ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. తెలియకుండా కూడా చేస్తున్నారు. ఇక ఇవాళ ఎపిసోడ్లో కార్తిక్తో దీప మాట్లాడుతూ అందరూ తనకు గుర్తుకు వస్తున్నట్లు, మళ్ళీ వాళ్ళను గుర్తు పట్టగలనో లేదో అని భయం వేస్తోంది డాక్టర్ బాబు అని అంటుంది. ఆ మాటల్ని బట్టి చూస్తే దీప కూడా గతం మర్చిపోతుందని క్లియర్గా అర్థమవుతోంది. ఇక తర్వాత సీన్లో దీప రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడాన్ని చూపించారు. అయితే కొంతసేపటి తర్వాత దీప పడిపోయి ఉన్నట్లు చూపించారు. మధ్యలో ఏం జరిగిందో చూపించలేదు. బహుశా అలా దీప పడిపోవడానికి మౌనితే కారణమై ఉండవచ్చు. ఇక దీప అందరినీ గుర్తు పట్టగలనో లేనో అన్నదంటే ఖచ్చితంగా ప్రస్తుతం దీప గతం మర్చిపోతుంది. ఇదే కార్తీక దీపంలో రాబోతున్న ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతవరకు కార్తీక్ గతం మర్చిపోయాడు, ఇప్పుడు దీప కూడా గతం మర్చిపోతుంది. ఇంకా తర్వాయి ఎపిసోడ్స్లో మౌనిత కూడా గతం మర్చిపోయినట్లు క్లైమాక్స్లో ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. ఇంతవరకు సెకండ్ జనరేషన్ కథకు తగినట్లే ట్విస్ట్లను ఇస్తూ వస్తున్నారు. అయితే సెకండ్ జనరేషన్ కథకి లింక్ లేకుండా సీరియల్ కథను ఇంతవరకు అయితే మార్చలేదు. సెకండ్ జనరేషన్ కథకు సీరియల్ ని ఖచ్చితంగా తీసుకువస్తారు. దీప గతాన్ని మర్చిపోతే కార్తీక దీపం సీరియల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంకా చాలా నెలల పాటు కొనసాగుతాయి. కార్తీక దీపం సీరియల్లో దీప గతం మర్చిపోయిందా లేదా ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.